गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठलदास महाराज की జై. ఇలా ద్రౌపది వల్ల ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిన అశ్వత్థాముడికి ఇంకా కూడా అహంభావంతో ఈ పాండవుల్ని ఎలాగైనా చంపేయాలి అని ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం నేరుగా పంచపాండవుల దగ్గరకు వచ్చింది. ఆ సమయంలో కృష్ణుడు ఉన్నందువల్ల తన యొక్క సుదర్శన చక్రాన్ని చూపించాడు. అది చూసిన వెంటనే భయంతో ఆ బ్రహ్మాస్త్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ బ్రహ్మాస్త్రం ప్రయోగించేటప్పుడు ఈ అశ్వత్థాముడు పాండవ బీజం అనేదే ఈ ప్రపంచంలో ఉండకూడదు అని అతను ప్రయోగించినందువల్ల ఆ బ్రహ్మాస్త్రం అక్కడ అభిమన్యు యొక్క భార్య ఉత్తర గర్భంలో పరీక్షిత్తు అక్కడ వృద్ధి అవుతూ వస్తున్నాడంట. గర్భంలో ఆ గర్భం లోపలికి వెళ్ళి ఆ పరీక్షితుని యొక్క గర్భాన్ని ఆ పరీక్షిత్ గర్భాన్ని దహిస్తుందంట. ఇలా దహించేటప్పుడు అన్నీ ముగించాయి, నేను పైన ద్వారకకి బయలుదేరుతాను అని రథంలో బయలుదేరేదానికి సిద్ధంగా కృష్ణుడు ఉండే ఆ సమయంలో ఎవరో ఒక పూర్ణ గర్భవతి ఆ జనాలందరినీ తోసేసి నేరుగా భగవంతుని యొక్క చరణారవిందో పడేదానికి స్తోత్రం చేసుకుంటూ వస్తుందంట. పాహి పాహి ప్రభో, నన్ను కాపాడు కాపాడు. ఏదో ఒక అగ్నిపిండాన్ని నా గర్భంలో పెట్టి కుట్టినంత మంట వేస్తుంది, ఏదో ఒక అస్త్రం దహిస్తుంది. ఆ అస్త్రానికి కావాలంటే నన్ను దహించమను, నా గర్భంలో ఉండే ఆ శిశువుని కాపాడాలి అని ప్రార్థించిన వెంటనే భగవంతుడు అంగుష్ఠమాత్రం అమలం అంటూ అంగుష్ఠమాత్రం ఒక శరీరాన్ని తీసుకొని ఆ గర్భం లోపలికి వెళ్ళి తన యొక్క గదను బాగా తిప్పి ఆ అస్త్రాన్ని ఆర్పి తన యొక్క మంగళ కటాక్షంతో ఆ పరీక్షితుణ్ణి చూశారు. ఆ పరీక్షితుడు కూడా పూర్ణ గర్భంగా అయ్యాడు. ఇవన్నీ అక్కడ కుంతి చూస్తూ ఉందంట. నేరుగా వచ్చి కృష్ణుని యొక్క చరణారవిందంలో నమస్కారం చేసింది. నమస్కారం చేసి ఒక స్తుతి చేసింది. ఇదే శ్రీమద్ భాగవతంలో వచ్చే మొట్టమొదటి స్తుతి. నమస్కారం చేస్తూ ఇలా చరణారవిందో పడిన వెంటనే భగవంతుడు తన అత్తను లేపి, అత్త నువ్వు నాకు నమస్కారం చెయ్యొచ్చా అంటే, ఎవరికి ఎవరు అత్త నాయనా, నువ్వు ఎవరని నాకు తెలియదా, నువ్వు సర్వేశ్వరుడి అని చెప్పి ఎన్ని కష్టాల నుంచి మా కుటుంబాన్ని కాపాడుతావు అని మహాభారతంలో ఏ ఏ కష్టాలున్నాయో అదన్నీ సంగ్రహంగా చెప్పి అన్ని కష్టాల నుంచి నువ్వు కాపాడినావే, చివరిగా ఇప్పుడు వచ్చిన ఈ బ్రహ్మాస్త్రము నుండి వచ్చిన ఈ కష్టాన్ని కూడా కాపాడావు అని చెప్పి, ప్రభో నువ్వు నీ కుటుంబాన్ని కూడా వదిలేసినావు, నా కుటుంబాన్ని అంత చక్కగా చూసుకున్నావే, నీలాంటి ఒక కరుణామూర్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారా అని మళ్ళీ నమస్కారం చేసి, నాకేం కావాలంటే ఎప్పుడు కష్టమే కావాలి, ఎందుకంటే నేను సాధారణంగా ఉండేటప్పుడు నిన్ను తలుచుకుంటున్నాను, కష్టం వచ్చినప్పుడు నిన్ను తలుచుకుంటున్నాను, కానీ కష్టాల్లో నిన్ను తలుచుకునేటప్పుడు నా మనోలయం సాధారణంగా ఉండేటప్పుడు నాకు రావటం లేదు, అందుకోసం నాకు కష్టం కావాలి అంటే భగవంతుడు మందహాసంతో నీకు మనోలయమే కదా కావాలి, నేను ఇస్తాను అని చెప్పి తర్వాత పైన నాకు మంచి కుటుంబంలో జన్మ వద్దు, మంచి చదువులొద్దు, నాకు ధనం ఏది వద్దు, ఇదంతా ఉంటే ఇంకా అహంభావమే ఎక్కువ అవుతుంది, నాకు దాసుడిగా నీకు కైంకర్యం చేయాలి, అదే నాకు కావాలి అని చెప్పిన తర్వాత ఒక అందమైన శ్లోకంలో, అత్త నీకు ఏదైనా చూసేదానికి ఆశగా ఉందా అని అడిగిన వెంటనే కుంతీదేవి, అవును నువ్వు చిన్నప్పుడు ఇలా వెన్న పాలు దొంగలించేటప్పుడు మీ అమ్మ నిన్ను ఎలాగైనా ఒక రోకలిలో కట్టి వేసేయాలని ఆ రోకలిలో కట్టే సమయంలో నువ్వు మీ అమ్మకు ఎలాగైనా మనము భయపడేలాగా మనం కనిపించినామంటే కోపం తగ్గుతుంది అనేదానికి నువ్వు భయపడాలి అనుకున్నావు, కానీ నీకు భయం అంటే ఏమనేదే తెలీదు. ఎందుకంటే ఎవరి యొక్క భయం వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాయువు వీస్తున్నాడు, అగ్ని తాకితే ఇలా మనకు మంటగా ఉంది అంటే దీని అన్నిటికీ కారణం ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ భయంతో జరుగుతుంది. అలాంటి ప్రభువుకి భయం అంటే ఏమని తెలుస్తుందో అప్పుడు నువ్వు భయాభిమాని దేవతను పిలిచి నాకు భయం అంటే ఎలా ఉంటుంది అని చెప్పించు అని నువ్వు అడిగినప్పుడు నీ దగ్గర వచ్చేదానికి అది భయపడుతూ నిలిచింది కదా, ఆ ముఖాన్ని చూసి నువ్వు తెలుసుకున్నావు కదా, ఆ యొక్క అవసరం నాకు చూడాలని ఉంది ప్రభో అని ప్రార్థించి ఇలా అన్నిగా విషయాలు చెప్పి, ప్రభో నాకు నీ చరణారవిందంలో గంగా ప్రవాహం లాంటి భక్తిని ఇవ్వు,
నాకు ఈ యాదవుల దగ్గర, ఈ పాండవుల దగ్గర, ఎవ్వరి దగ్గర కూడా నా మనస్సు ఈ మాయలో పడిపోయి ఉండిపోకూడదు, నీ చరణారవిందంలోనే నాకు భక్తి కావాలి అంటూ మళ్ళీ నమస్కారం చేసి ప్రార్థించింది. వెంటనే భగవంతుడు ఆనందంతో సంతోషంతో అత్తని కౌగిలించుకొని అన్నీ మీకు దొరుకుతుంది అత్త అని చెప్పి ఆశీర్వదించి, తర్వాత ఇప్పుడు ద్వారకైకి బయలుదేరే ఆయన కొన్ని నెలలు అక్కడ హస్తినాపురంలోనే ఉంటాను అని అక్కడే ఉండిపోయారు. ఇలా ఉండే సమయంలో ధర్మపుత్రుడు సింహాసనంలో ఉండేటప్పుడు కొంచెం బాధతో కనిపించాడు. ఏమి బాధగా ఉన్నారు అని అడిగిన వెంటనే ధర్మపుత్రులు దానికి, ఈ మహాభారత యుద్ధంలో ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎంతోమంది తల్లులు తన కొడుకుల్ని పోగొట్టుకున్నారు, ఎంతోమంది భార్యలు తన భర్తని పోగొట్టుకున్నారు, ఎంతోమంది పిల్లలు తన నాన్నను పోగొట్టుకున్నారు, తన తండ్రిని పోగొట్టుకున్నారు. అలాంటిది ఒక పెద్ద పాపం నా తలపైన వచ్చి పడేదానికి సిద్ధంగా ఉంది అని ఇలా బాధపడుతూ ఆ సింహాసనంలో ఉండేటప్పుడు కృష్ణుడు, మీరు చేసింది ధర్మయుద్ధమే, దీంట్లో మీరు బాధపడేదానికి ఏం విషయం లేదు, కానీ శాస్త్రంలో మనం ఎన్ని పాపాలు చేసినా ఒక క్షత్రియుడు అశ్వమేధ యాగం కానీ చేసినాడంటే అన్ని పాపాలు పోతాయని శాస్త్రంలో చెప్తూ ఉంది, మీరు దాన్ని చెయ్యొచ్చు కదా అని కృష్ణుడు చెప్పిన వెంటనే దానికి ధర్మపుత్రులు, కృష్ణ, ముందుగానే నేను ఇంతమందిని సంహరించాను అని బాధపడుతుంటే మళ్ళీ ఒక జీవహింసని చేసేదానికి నువ్వు చెప్తున్నావే, నాకు ఇది అర్థం కావటం లేదు అని బాధపడుతూ కూర్చోనున్నారు. దీనితో ఈ 8వ అధ్యాయం కథ పూర్తి అవుతుంది. అథ 8మోऽధ్యాయః. సూత ఉవాచ అథ తే సంపరేతానాం స్వానాం ఉదకమిచ్చతాం దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య యయుస్త్రియః తే నినీయోదకం సర్వే విలప్య చ భృశం పునః ఆప్లుతా హరిపాదాబ్జ రజః పూతసరిజ్జలే తత్రాసీనం కురుపతిం ధృతరాష్ట్రం సహానుజం గాంధారీం పుత్రశోకార్తాం పృథాం కృష్ణాం చ మాధవః సాంత్వయామాస మునిభిః హతబంధూన్ శుచార్పితాన్ భూతేషు కాలస్య గతిం దర్శయన్ అప్రతిక్రియాం సాధయిత్వా అజాతశత్రోః సుమ్రాజ్యం కితవైర్హృతం ఘాతయిత్వా సతో రాజ్ఞః కచస్పర్శక్షతాయుషః యాజయిత్వా అశ్వమేధైస్తం త్రిభిః ఉత్తమకల్పకైః తద్యశః పావనం దిక్షు శతమన్యోరివాతనోత్ ఆమంత్ర్య పాండుపుత్రాంశ్చ శైనేయోద్ధవ సంయుతః ద్వైపాయనాదిభిర్విప్రైః పూజితైః ప్రతిపూజితః గంతుం కృతమతిర్బ్రహ్మన్ ద్వారకాం రథమాస్థితః ఉపలేభే అభిధావంతీం ఉత్తరాం భయవిహ్వలాం ఉత్తర ఉవాచ పాహి పాహి మహాయోగిన్ దేవదేవా జగత్పతే నాన్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యుః పరస్పరం అభిద్రవతి మామీషా శరస్తప్తాయసో విభో కామం దహతు మాం నాథ మామే గర్భో నిపాత్యతాం సూత ఉవాచ ఉపధార్య వచస్తస్యాః భగవాన్ భక్తవత్సలః అపాండవమిదం కర్తుం ద్రోణేః అస్త్రమబుధ్యత
తర్హ్యేవాచ మునిశ్రేష్ఠ పాండవః పంచసాయకాన్ ఆత్మనో అభిముఖాన్ దీప్తాన్ ఆలక్ష్య అస్త్రాని ఉపాదదుః వ్యసనం వీక్ష్య తత్తేషాం అనన్య విషయాత్మనాం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విభుః అంతస్థః సర్వభూతానాం ఆత్మా యోగేశ్వరో హరిః స్వమాయయా ఆవృణోద్గర్భం వైరాట్యాః కురుతంతవే యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్తు అమోఘం చాప్రతిక్రియం వైష్ణవం తేజ ఆసాద్య సమశామ్యత్ భృగూద్వః మామం స్థాహ్యేతదాశ్చర్యం సర్వాశ్చర్యమయేచ్యుతే యయిదం మాయయా దేవ్యా సృజత్యవతి హంత్యజః బ్రహ్మతేజో వినిర్ముక్తైః ఆత్మజైః సహ కృష్ణయా ప్రయాణాభిముఖం కృష్ణం ఇదమాహ పృథాసతి. గర్భంలో ఉండే ఆ పరీక్షితుణ్ణి కాపాడిన కృష్ణ పరమాత్ముణ్ణి చూసి కుంతీదేవి, ప్రభో, నా కుటుంబానికి ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు కాపాడినావే ప్రభో, ఇప్పుడు చివరిగా వచ్చిన ఈ కష్టం కూడా నువ్వు కాపాడి నా కుటుంబాన్ని సుఖంగా ఉంచినావే, నీకు ఎన్ని నమస్కారం చేసినా తగదు అంటూ కృష్ణ పరమాత్ముని యొక్క చరణారవిందంలో పడి పైన ఒక భగవంతుణ్ణి స్తుతి చేస్తుంది. ఇదే శ్రీమద్భాగవతంలో ఉండే మొట్టమొదటి స్తుతి. ఆ కుంతీ స్తుతిని మనమందరం పైన శ్రద్ధగా పారాయణం చేస్తాం. కుంత్యువాచ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాధోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢదృశా నటో నాట్యధరో యథా తథా పరమహంసానాం మునీనామమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. యథా హృషీకేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధా అతిచిరం శుచార్పితా విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. విషాన్మహాగ్నేః పురుషాదదర్శనాత్ అసత్సభాయా వనవాసకృచ్ఛ్రతః మృధే మృధే అనేకమహారథాస్త్రతః ద్రోణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితాః విపదః సంతు నః శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం జన్మైశ్వర్య
श्रुतश्रीभिः येधमानमदः पुमान् नैवार्हति अभिधातुं वै त्वामकिञ्चन गोचरम् नमो किञ्चन वित्ताय निवृत्तगुणवृत्तये आत्मारामाय शान्ताय कैवल्यपदये नमः। मन्ये त्वां कालमीशानम् अनादिनिधनं विभुं समं चरन्तं सर्वत्र भूतानां यन्मिथः कलिः न वेद कश्चित् भगवंश्चिकीर्षितं तवेहमानस्य नृणां विडम्बनम् न यस्य कश्चित् दयितोऽस्ति कर्हिचित् द्वेष्यश्च यस्मिन् विषमामतिर्नृणाम् जन्म कर्म च विश्वात्मन् अजस्याकर्तुरात्मनः तिर्यन् ऋषिषु यादस्सु तदत्यन्तविडम्बनम् गोप्याददे त्वयि कृतागसिदाम तावत् याते दशाश्रु कलिलाञ्जन सम्भ्रमाक्षम् वक्त्रं निनीय भयभावनया स्थितस्य सा मां विमोहयति भीरपि यद्बिभेति केचिदाहुरजं जातं पुण्यश्लोकस्य कीर्तये यदोः प्रियस्यान्ववाये मलयस्येव चन्दनम् अपरे वसुदेवस्य देवक्यां याचितोऽभ्यगात् अजस्त्वमस्य क्षेमाय वधाय च सुरद्विषां भारावतरणाय अन्ये भुवो नावयिवो दधौ सीदन्त्या भूरिभारेण जातो ह्यात्मभुवार्थितः भवेस्मिन् क्लिश्यमानानाम् अविद्याकामकर्मभिः श्रवणस्मरणार्हानि करिष्यन् इति केचन शृण्वन्ति गायन्ति गृह्णन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः तयेव पश्यन्ति अचिरेण तावकम् भवप्रवाहो परमं पदाम्बुजम् अप्यद्यनस्त्वं स्वकृते हितप्रभो जिहाससि स्वित्सुहृदोऽनुजीविनः येषां न चान्यत् भवतः पदाम्बुजात् परायणं राजसु योजितां हसाम् केवयं नामरूपाभ्यां यदुभिः सह पाण्डवाः भवतो दर्शनं यर्हि हृषीकानाम् इवेशितुः नेयं शोभिष्यते तत्र यथेदानीं गदाधरा त्वत्पदैरङ्किता भाति स्वलक्षणविलक्षितैः इमे जनपदाः स्मृद्धाः सुपक्वौषधिवीरुधः वनाद्रिनद्युदन्वन्तो ह्येधन्ते तव वीक्षितैः अथ विश्वेशा विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे स्नेहपाशमिमं छिन्धि दृढं पाण्डुषु वृष्णिषु त्वयि मे अनन्यविषयामतिः
मधुपते असकृत् रतिम् उद्वहता दग्धा गङ्गेवौघमुदन्वती। श्रीकृष्ण कृष्णसखा वृष्णिर्षभावनिधृक् राजन्यवंशदहनानपवर्गवीर्या गोविन्द गोद्विजसुरार्तिहरावतारा योगेश्वरा अखिलगुरो भगवन्नमस्ते। सूत उवाच पृथयेत्थं कलपदैः परिणूताखिलोदयः मन्दं जहास वैकुण्ठः मोहयन्निव मायया तां बाढमिति उपामन्त्र्य प्रविश्य गजसाह्वयम् स्त्रियश्च स्वपुरं यास्यन् प्रेम्णा राज्ञा निवारितः व्यासाद्यैः ईश्वरेहाज्ञैः कृष्णेनाद्भुतकर्मणा प्रबोधितो अपीतिहासैः नाबुध्यत शुचार्पितः आह राजा धर्मसुतः चिन्तयन् सुहृदां वधम् प्राकृतेनात्मना विप्राः स्नेहमोहवशं गतः अहो मे पश्यता ज्ञानम् हृदि रूढं दुरात्मनः पारक्यस्यैव देहस्य बह्व्यो मे अक्षौहिणीर्हताः बालद्विज सुहृन्मित्र पितृभ्रातृगुरुद्रुहः न मे स्यात् निरयान्मोक्षः ह्यपि वर्षायुतायुतैः नैनो राज्ञः प्रजाभर्तुः धर्मयुद्धे वधोद्विषाम् इति मे न तु बोधाय कल्पते शासनं वचः स्त्रीणां मद्धतबन्धूनां द्रोहो योऽसौ इहोत्थितः कर्मभिः गृहमेधीयैः नाहं कल्पो व्यपोहितुं यथा पङ्केन पङ्काम्भः सुरया वा सुराकृतम् भूतहत्यां तथैवैकां न यज्ञैः मार्ष्टुमर्हति। श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे कुन्तीस्तुतिर्युधिष्ठिरानुतापो नाम अष्टमोऽध्यायः। गोपिका जीवनस्मरणम् गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।